భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కలలో పచ్చని పంట పొలాల్లో కెమికల్ మాఫియా కేటిగాళ్లు వ్యర్థ రసాయనాలను వదిలేస్తున్నారు. కెమికల్ మాఫియా చివరికి పంట పొలాలను కూడా వదలకుండా రెచ్చిపోతున్నారు. కెమికల్ మాఫియా విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి తన వరి క్షేత్రంలో వ్యర్థ రసాయనాలను కేటిగాళ్లు వదిలినట్లు కొత్త మల్లేష్ తెలిపారు. దీంతో తన వరినాడు మొత్తం నాశనమైందని వాపోయారు. దోతిగూడెం, ధర్మోజీగూడెం పరిసరాల్లో కంపెనీల వ్యర్థ రసాయనాలను ట్యాంకర్లతో తెచ్చి నిర్మానుష్య ప్రదేశాల్లో పోస్తున్నారని మల్లేష్ తెలిపారు. కెమికల్ పోసిపోయారు. పొద్దుగంగా నేను చూసినప్పుడు మంచిగా ఉంది, నిగనిగా ఉంది. పొద్దుగాల 11 గంటలకు వస్తారు కల్లా మొత్తం మాడిపోయింది. ఇదేందని చెప్పి నేను ఒక రైతుని పిలిస్తే గుర్తుపట్టి ఇది కెమికల్ పోసిరు, నీళ్ళు తీసే అంటే గనిపెట్టి నీళ్ళు తీసేసిన. నీళ్ళు తీసేసి పొద్దుగా వరకాలనే మొత్తం మాడిపోయింది అని మళ్ళీ వేరే ఇద్దరు రైతులకు తీసుకొచ్చిన. మళ్ళీ కూడా చూపిస్తే అంతా చూసిర్రు, ముద్ద చూసి అంతా అలా ఆసన వస్తుంది, ఇది కెమికలే పోసిరు, ఇది కెమికలే అయిందని అంటే మళ్ళీ ఏం చేయాలని చెప్పి నేను మళ్ళీ 13 ప్యాకెట్లు తెచ్చుకొని మళ్ళీ పోసుకున్నా. అదో 13, ఇప్పుడు 13, మొత్తం 26 ప్యాకెట్లు, 30,000, దాదాపు 35,000 నాకు నష్టం జరిగింది. కెమికల్ కంపెనీలు ఇక్కడ మాత్రం మా మండలంలో ఎక్కడ కూడా లేవు. ధర్మోజీ కూడా సైడే ఉన్నాయి. అక్కడనే నాకు అనుమానం, అక్కడి నుంచే వస్తాయి. ఇంతవరకు నాడు ఎండాకాలంలో కూడా అదే బండి గిడికి వచ్చింది, నెంబర్ గుర్తుపట్టలే. మా పొలంలో